ఇతర దేశాలకు వెళ్ళి మోసపోయే మహిళలు, ఇక్కడ గృహాల్లో పనిచేసే కార్మికులు, వీళ్ళందరి తరపున పోరాటం చేసి వాళ్ళకి రావాల్సిన హక్కులు, అనేకమైన సమస్యలు ఇవన్నిటి మీద పోరాడుతున్న నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ డాక్టర్ లిసీ జోసెఫ్ గారు మనతో ఉన్నారు. మేడం గారు మాటల్లోనే అసలు ఈ యూనియన్ ఎందుకు ఏర్పడ్డది, ఎవరి కోసం పోరాడుతున్నారనే విషయాలు మనం తెలుసుకుందాం. మేడం గారు, అసలు ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడు ఏర్పడ్డది, మీరు ఏ విధంగా ఈ ఆర్గనైజేషన్లోకి స్టార్ట్ చేశారు? నమస్తేనండి, నా పేరు సిస్టర్ లిసీ జోసెఫ్. నేను నేషనల్ ప్లాట్ఫామ్లో 2012 నుంచి ఉంటున్నాను. అప్పుడు అంతర్జాతీయ కార్మిక సంఘం గృహ కార్మికుల కోసం ఒక చట్టం అంతర్జాతీయ స్థాయిలో ILO కన్వెన్షన్ 189 తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మేము జాతీయ స్థాయిలో ఒక సంఘం ఏర్పాటు చేశాము, నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అని. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ సంఘం ఉంటుంది. దాని ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్న గృహ కార్మికులు, వాళ్ళతో పనిచేస్తున్న సంస్థలు కలిపి ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాము. ఇప్పుడు దాకా 60 కన్నా ఎక్కువ యూనియన్ దాంట్లో ఉన్నారు. ఈ యూనియన్ ఎందుకు క్రియేట్ చేశారంటే, ఈ మహిళలందరూ కూడా, ఈ గృహ కార్మికులందరూ కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి బయటికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడానికి, స్ట్రైక్ చేయడానికి టైం ఉండదు. హ్యాండ్ టు మౌత్ ఎంతోమంది చాలా కష్టపడి ఈ పని చేస్తున్నారు. వాళ్ళకి గుర్తింపు అనేది లేదు, వాళ్ళకి న్యాయం జరగటం లేదు, వాళ్ళకి అసలు గౌరవం ఇస్తలేదు. ప్రభుత్వం వాళ్ళని కార్మికులుగా గుర్తించి వాళ్ళకి చట్టాలు చేయటం లేదు. దీనివల్ల చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చింది. దానివల్లనే మేము ఒక స్టార్టింగ్ నుంచి గృహ కార్మికులకి కనీస వేతనం కావాలని, తర్వాత ESI కావాలని, పెన్షన్ కావాలని, ఇల్లు కావాలని రకరకాల ఒక్కొక్క సంవత్సరం మేము పోరాడాము. కానీ ఈ సంవత్సరం 2025కి జనవరి 29 సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఒక కేసు వచ్చింది వాళ్ళ దగ్గర. జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఛత్తీస్గఢ్లో పని చేసుకొని ఆమెని తీసుకెళ్ళి ఒక ఇంటి యజమాను, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పనిలో పెట్టుకున్నారు. ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఈ అమ్మాయిని లోపల బంద్ చేసుకొని ఆయన వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు. పక్క ఇంటిలో ఇళ్ళ కీ ఇచ్చేశారు. ఇంకా వాళ్ళకి నీళ్ళు భోజనం ఇవ్వాలని వాళ్ళకి చెప్పారు. ఫోన్ మాత్రం వాళ్ళ దగ్గర ఉండేది, ఆ అమ్మాయి దగ్గర ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈమెకి చాలా ప్రాబ్లం అయ్యి పోలీస్ రక్షణ వల్ల ఆమెను బయటికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ యజమానులు కూడా కేసు పోరాడారు. హైకోర్టు దీని నుంచి సుప్రీంకోర్టుకు వచ్చింది. అప్పుడే వాళ్ళ దృష్టిలో ఈ కేసు వస్తే అప్పుడు సుప్రీంకోర్టు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, వాళ్ళ కోసం ఏం చట్టాలు ఉన్నాయి దాన్ని తెలుసుకొని మన ప్రభుత్వానికి ఒక ఆర్డర్ ఇచ్చారు జనవరి 29, 2025కి. అంటే 6 monthsలో ఒక సమగ్ర చట్టం చేయమని లేబర్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అలాగే లా అండ్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ వీళ్ళని కలిపి ఒక చట్టం చేయమని చెప్పాను. కానీ ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం బాధ్యత తీసుకోవడం లేదు. దాని గురించి మేము ఈ సంవత్సరం నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ మేము రెండు డిమాండ్ పెట్టాము. ఒకటి, మాకు ఒక సమగ్ర చట్టం కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ డూ ఏ కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్. రెండోది, సుప్రీంకోర్టు ఆర్డర్ని అమలుపరచమని మేము అడుగుతున్నాము. ఇదే 2 డిమాండ్లు. ఈ సమగ్ర చట్టం అంటే దాంట్లో అన్నీ వచ్చేస్తుంది. వాళ్ళ రిజిస్ట్రేషన్ కానీ, ఎంప్లాయర్ వర్కర్ రిజిస్ట్రేషన్ కానీ, కనీస వేతన కానీ, ఓవర్ టైం కానీ, PF కానీ, మెటర్నిటీ కానీ, ESI కానీ, ఇల్లు గురించి సౌకర్యాలు, సామాజిక సురక్ష అల్లి కూడా దాంట్లో వచ్చేస్తుంది. అంటే పైసలు ఎట్లా వస్తుందని కూడా మనం అడుగుంటొచ్చు. ఒకటి, ఎంప్లాయీ రిజిస్టర్ చేసుకున్నప్పుడు 1 month సాలరీ ఎంప్లాయర్ షుడ్ డిపాజిట్ ఇన్ ద బోర్డ్. రెండవది, హౌస్ ట్యాక్స్ నుంచి 1% దాంట్లో ఆ బోర్డులో పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని ద్వారా ఎంతోమంది మహిళలకి వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టే, వాళ్ళ పని గుర్తించినట్టే, అలాగే వాళ్ళకి ఒక సౌకర్యాలు తీసుకురావటం. ఈ పేద ప్రజలు ఎన్నెన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటిలో బయట ఇంకా పనికాడ వెళ్ళి వాళ్ళ జీవితాన్ని అర్పణ చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఒక చట్టం తీసుకురావటం ప్రభుత్వం బాధ్యత. మేడం, అదే రకంగా ఈ ఆర్గనైజేషన్ ఏ జిల్లాలో పనిచేస్తుంది, ఎక్కడెక్కడ పనిచేస్తుంది? మేము యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఒక 16 districtsలో పనిచేసాము, ప్రతి ఒక్క మేజర్ సిటీలో. ఎందుకంటే డొమెస్టిక్ వర్కర్స్ ఉండేది మెయిన్ సిటీలో. ఇప్పుడు ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి, కడపలో చాలామంది మహిళలు విదేశానికి వెళ్తారు, గృహ కార్మికులుగా విదేశానికి వెళ్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో మా ఫోకస్ ఏంటంటే మైగ్రెంట్ డొమెస్టిక్ వర్కర్స్, ఓవర్సీస్ మైగ్రెంట్ డొమెస్టిక్ వర్కర్స్.
వీళ్ళ కోసం మేము ఒక చట్టం చేయాలని, ఈ చట్టం చేస్తే విదేశంలో ఉన్న వాళ్ళ కోసం కూడా మనం చట్టం గురించి అడగొచ్చు. సో దానివల్ల మేము అడిగేది ఈ మహిళలందరూ కూడా ప్రభుత్వం ద్వారానే విదేశానికి వెళ్ళాలి. దానికోసం ప్రభుత్వం ఒక మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ ప్రతి ఒక్క చోటలో పెట్టుకోవాలి. అక్కడికి అవగాహన ఇవ్వాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఈ నకిలీ ఏజెంట్ అందరినీ కూడా బంద్ చేయాలని మేము డిమాండ్ పెడుతున్నాము. ఏదైతే ఇప్పుడు మహిళలు వెళ్తున్నారో చాలా మంది నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్ళి మోసపోతున్నారు. మీ దగ్గరికి వస్తే సమస్య ఎలా పరిస్థితి? అంటే మా దగ్గర మొదటిలో కేసు బుక్ చేస్తాము. సెంట్రల్ గవర్నమెంట్ ఒక కేస్ మేనేజ్మెంట్ పోర్టల్ క్రియేట్ చేశారు మదట్ అని. దాంట్లో మేము కేసు బుక్ చేస్తాము. దాని తర్వాత మేము వాళ్ళ కేసు తీసుకొని ఎంబసీకి సంప్రదిస్తాము. అలాగే ఏజెంట్ని సంప్రదిస్తాము. ఎవరెవరు నకిలీ ఏజెంట్గా ఉంటున్నారు వాళ్ళ ఇష్యూస్ గురించి ప్రభుత్వం దృష్టిలో తీసుకొస్తున్నాము, పోలీస్ దృష్టిలో తీసుకొస్తున్నాము. వాళ్ళ సహాయం ద్వారా ఎంతోమంది కేసులు మేము సెటిల్ చేశాము. సెటిల్ చేయడం అంటే ఈ కార్మికులు పైసలు కట్టడం అవసరం లేదు. వాళ్ళు వెళ్ళేది పని చేయటానికి. అక్కడ వెళ్ళి పని చేసుకున్న తర్వాత మళ్ళీ ఏజెంట్ పైసలు కట్టమంటే వాళ్ళు కట్టలేకపోతున్నాము. వాళ్ళ దగ్గర పైసలు ఉంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఆ పైసలు ఎవరు తీసుకున్నారో వాళ్ళు కట్టమని మేము డిమాండ్ చేస్తాము. అంటే ఏజెంట్ కావచ్చు, అలాగే ఏజెంట్ ఇక్కడే ఏజెంట్ అక్కడే మోసం చేసిన వాళ్ళది పైసలు కట్టుకోవాలి. కార్మికులు కట్టలేదు, అది నేరము. మనుషుల్ని కొనుక్కోవటము అమ్మటము కూడా నేరము. దానివల్లనే ప్రతి ఒక్క ఏజెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. మీరు మనుషుల్ని విదేశానికి ఎంప్లాయ్మెంట్కి పంపించాలంటే మీరు ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ దగ్గర వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ నంబర్ తీసుకోండి. ఒక రిజిస్టర్డ్ ఏజెంట్గా పనిచేయండి. అప్పుడు మీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. కార్మికులు విదేశానికి పంపిస్తే వాళ్ళ బాధ్యత మీరు తీసుకోవాలి. దానికోసం యు ఆర్ రెస్పాన్సిబుల్. ఇటీవల తెలంగాణలో ఎన్ఆర్ఎస్ఎల్ కమిటీ జరిగిందండి. ఒక కమిటీ మెంబర్గా అక్కడ నిర్ణయాలు ఏం చేసుకున్నారు? ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ చాలా ప్రోగ్రెసివ్గా ఉండేది. కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకున్నారు. విదేశంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఫ్యామిలీకి ఇస్తుంది. రెండోది ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి స్కూల్లో అంటే గురుకుల పాఠశాలలో ఫ్రీ అడ్మిషన్ వస్తుంది. మూడోది ప్రజావాణిలో వాళ్ళ కోసం ఒక సెపరేట్ డెస్క్ క్రియేట్ చేయడం జరిగింది. నాలుగోది వాళ్ళ కోసం ఒక కమిటీ క్రియేషన్ అంటే అడ్వైజరీ కమిటీ ఎన్ఆర్ఐ సెల్ కోసం క్రియేట్ చేశాను. నేను కూడా దానిలో ఒక మెంబర్గా ఉంటున్నాను. మేము మొన్ననే మీటింగ్ పెట్టాము. 17 నాడు మీటింగ్ పెట్టుకొని కొన్ని సలహాలు ఇచ్చాను. ఈ సలహాల ద్వారా ప్రతి ఒక్క మైగ్రెంట్ వర్కర్స్ని రిజిస్టర్ చేయాలని, సర్వే జరగాలని, ఎంతమంది ఉండాలని తెలుసుకుంటానని, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటిదని, వాళ్ళకి ఎలా తోడ్పడవచ్చని మేము మాట్లాడుకున్నాము. ఇప్పుడు అంతర్జాతీయంగా ఇరాన్ ఇజ్రాయేల్ వార్ జరుగుతుంది. అక్కడ కూడా డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? నా సలహా ప్రకారం అంటే ప్రభుత్వం ముందుకు వస్తున్నారు. కొన్ని నంబర్స్ కూడా పెట్టారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ నంబర్స్ పెట్టారు, టోల్ ఫ్రీ నంబర్స్ పెట్టారు. దాంట్లో వాళ్ళు సంప్రదించాలి. వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళని సంప్రదించడానికి ట్రై చేయాలి. అంటే మనం క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మన్నారు. చట్టప్రదంగా వెళ్తే వాళ్ళ డీటెయిల్స్ ఎంబసీ దగ్గర ఉంటుంది. వాళ్ళు సహాయం చేయొచ్చు. ఇట్లా ఉన్న సందర్భంలో వాళ్ళని తిరిగి తీసుకురావడానికి కూడా వాళ్ళు సహాయం చేయొచ్చు. ఏం డాక్యుమెంట్ లేకుండా ఎవరు ఏం చేయలేదు. అందుకే మమ్మల్ని మనమే కష్టంలో పెట్టినట్టు సిచ్యువేషన్స్ అవుతుంది. అందుకే మనం వెళ్ళేటప్పుడు సరైన దారిలో చట్టప్రకారంగా వెళ్ళాలి. చట్టప్రకారంగా ఇన్సూరెన్స్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడు దానికి కూడా చాలా లాభాలు ఉంటాయి. చాలా కుటుంబంలో వాళ్ళకి ఫైనాన్షియల్గా లేక ఇంట్లో పని చేసుకునే వెళ్తారు. అలాంటి సినిమాల్లో కూడా చాలా వ్యాంప్ క్యారెక్టర్లే పెడతారు పని మనుషుల్ని. దాన్ని మీరు ఈ విధంగా ఖండిస్తారు? తప్పకుండా ఆంధ్ర డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ కానీ, తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ కానీ, నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ కానీ మేము ఖండిస్తున్నాము. అంటే ఒక మహిళల్ని అంత చీపుగా చూపించటం చాలా తప్పు. వాళ్ళు అక్కడ వచ్చేది పని చేయటానికి, డీసెంట్ వర్క్ కింద వాళ్ళని తీసుకువచ్చారు. వాళ్ళు అక్కడ వచ్చినది చిన్న చూపుల కోసం కాదు, వాళ్ళ సౌకర్యాల కోసం కాదు, పని చేయటానికి, గౌరవంగా పని చేయటానికి. వాళ్ళని అలా చూపించటం చాలా తప్పు. అంటే వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటున్నారు? మీ ఇంటిలో పనికి వస్తే ఇలా మహిళల మీద ఇలా చేయొచ్చని మీరు అనుకుంటున్నారా? చాలా తప్పండి, అది తప్పు. అట్లా చూపించకూడదు. ఒకసారి మా యూనియన్ లీడర్ ఏం చెప్పారంటే, మీ ఇల్లు పగలగొడతాను, మీ ఆఫీస్ కూడా పగలగొడతామని చెప్పాను. ఇట్లా ఉన్న చిన్న చూపులు చూపిస్తే, డొమెస్టిక్ వర్కర్స్ మీద ఇలా ఉన్న చిన్న చూపులు చూపిస్తే వాళ్ళు వచ్చి పగలగొడతామని చెప్పారు. అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరికి చూపిస్తున్నారు?
మీ భార్యని, మీ పిల్లని, మీ కూతురిని, మీ సిస్టర్ని అలా చూపిస్తే మీకు మంచిగా అనిపిస్తుందా? అంటే సినిమా అని చెప్పి కొందరి మీద మంచి మంచి చూపించటము, కొందరిని చెడ్డ చూపించటము అది పద్ధతి కాదు, అది తప్పు, నేరము. ధన్యవాదాలు మేడం. ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళ కుటుంబ పోషణ కోసం వాళ్ళ పనికి వెళ్తే వాళ్ళ అసహ్యంగా చూపించడం అనేది చాలా తప్పని చెప్పేసి మిస్టర్ శశి గారు ఖండిస్తున్నారు. మన చిన్నతో నానాజీ భీమవరం.